ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ ఉదయ సర్వీస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రత్యేకంగా అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర ముగింపు సభ. రేవంత్ రెడ్డి, నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నావు. జగదీష్ రెడ్డి. వాజ్పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు. పివిఎన్ మాధవ్. నేడు క్రిస్మస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడక్షన్ లో ఉదయపు ప్రార్థనా సర్వీస్ లో పాల్గొన్నారు. ఢిల్లీ ఉత్తర భారత క్రైస్తవ సమాజం పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ప్రార్థనలు, సాంప్రదాయ క్యారల్స్, హింసలతో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ బిషప్ అరటి రేవా, డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని ప్రత్యేక ప్రార్థన చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర ముగింపు సభ ఇవాళ వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఇప్పుడే మీరు చూశారు చాలా సమర్థవంతంగా మాట్లాడమే కాకుండా ట్రాన్స్లేషన్ కూడా చాలా సమర్థవంతంగా చేసినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేపీ మధుకర్ గారు, చాలామంది పేర్లున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీ అందరికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. అందరి మారిగా నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీళ్ళని తొందరలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికపై నుండే ప్రజాప్రతినిధులు, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులకి, సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి
ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం రేవంత్ రెడ్డినే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. కానీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న అనాథ పిల్లల కడుపు నిండా అన్నం పెట్టడం చేతనైతలేదా? హరీష్ రావు నర్సాపూర్ బీసీ రెసిడెన్స్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడొచ్చు, కానీ మేము మాట్లాడడం లేదు. నువ్వు గల్లీ స్థాయి నాయకుడు అని మరొకసారి నిరూపించుకున్నావు అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోవు అని మేము అనొచ్చు, కానీ మేము అనడం లేదు. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులం కాదు మేము. కేసీఆర్ స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు నిన్ను ప్రజలు విమర్శించే రోజు వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అనడం లేదు, మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పెళ్ళనని ముట్టుకోలేదే కేసీఆర్? నీది కంపనోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడుండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు? వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు. ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ ఏదో ఈ రాయి కట్టుకుని దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి ఆహార్యం, రూపం, గొప్ప వ్యక్తిత్వం అన్ని ఆదర్శప్రాయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. 1942లో స్వతంత్ర సేనానిగా ఆయన ప్రయాణం మొదలైందని ప్రస్తావించారు. దేశంలో కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్యం తేవాలని వాజ్పేయి పనిచేశారని పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ప్రజల కోసం పోరాటాలు చేసి వాజ్పేయి జైలుకు కూడా వెళ్లారని తెలియజేశారు. పార్లమెంట్లో అడుగుపెట్టి తొలి ప్రసంగంలోనే అందరినీ ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర ముగింపు సభ ఇవాళ వెంకటపాలెం వద్ద నిర్వహించారు. మొత్తం డిసెంబర్ 11 నుంచి ఇవాల్టి వరకు యాత్రలో భాగస్వాములే. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యొక్క నాయకులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారికి, అలాగే మన టూరిజం శాఖ మంత్రివర్యులు జనసేన నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే మన యొక్క శాసన సభ్యులు శ్రవణ్ గారికి, అలాగే మన
పార్లమెంటేరియన్ అనకాపల్లి పార్లమెంటేరియన్ సీఎం రమేష్ గారికి, అలాగే మా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉండి మా పార్టీ చాలా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ సోమ్ వీరాజు గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక పొందున్న కూటమి సంబంధించిన కార్యకర్తలకి, అలాగే అమరావతి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా సౌభాగ్యం కూడా ఏ నేతతో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఆయన యొక్క అనేక రకాల విషయాలు అతి దగ్గరగా కూడా చూడగలిగే ఒక సౌభాగ్యం కలిగిన నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు, నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క ఆత్మీయత, ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు. నేను అయ్యా మా పార్టీకి సంబంధించిన నేత, ఆయన పార్టీ వేరు కాదు, ఆ విధంగా పెరిగిన వ్యక్తి, 70 వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వరూపం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము అంటే తప్పనిసరిగా చేయండి, తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది. కేవలం చెప్పడమే కాకుండా అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ ప్రాంతాల్లో విగ్రహావిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. కనుకనే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కేవలం యాత్ర కోసమే కాదు, యాత్రకి ముగింపుగా ముఖ్యంగా అమరావతిలో నేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అప్పుడు మేము అడగటం జరిగింది, సార్ ఆయన కేవలం ఒక విగ్రహాన్ని కాకుండా అందరికీ స్మృతి పదంలో నిలిచే. ఢిల్లీ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ ఉదయ సర్వీస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రత్యేకంగా అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర ముగింపు సభ. రేవంత్ రెడ్డి, నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నావు, జగదీష్ రెడ్డి. వాజ్పేయి స్ఫూర్తితో మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు, పివిఎన్ మాధవ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.